మెన్కి డివోర్స్ రావడం అంత ఈజీ కాదు. కానీ చాలామంది హస్బెండ్స్ నాకు డివోర్స్ ఈజీగా వచ్చే మార్గం ఉందా అని అడుగుతుంటారు. డివోర్స్ ఫైల్ చేయడం ఫస్ట్ స్టెప్ అని జనాలు అనుకుంటారు. తర్వాత వైఫ్ ఫైల్ చేసిన అన్ని కేసెస్ లైక్ మెయింటెనెన్స్ కేస్, డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అండ్ క్రిమినల్ కేసెస్లో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకొని మీ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకొని కోర్టు నుండి ఎక్వటైల్ అండ్ డిస్మిసల్ ఆర్డర్ తీసుకోవడం బెటర్ అని, ఇలా చేస్తే ఈజీగా డివోర్స్ వస్తుంది అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది నిజం కాదు. మెన్ డివోర్స్ పొందడంలో నేను చూసిన ఈజియెస్ట్ వే ఏంటి అంటే, కేసు పెట్టినప్పుడు హస్బెండ్ మాత్రమే కేసులో పోరాడుతూ ఉంటాడు. ఇక్కడ కేవలం హస్బెండ్ మాత్రమే కాదు, హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తమ సివిల్ అండ్ క్రిమినల్ రెమెడీస్ ఉపయోగించుకున్నప్పుడే హస్బెండ్కు డివోర్స్ రావడం చాలా ఈజీ. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే, వైఫ్ మీ ఫ్యామిలీ మెంబర్స్పై ఏదో ఒక విధంగా హింస చేసి ఉంటుంది. అది గుర్తుంచుకోండి, గుర్తుపెట్టుకోండి. వైఫ్ ఎవరి మీదైతే ఇలా అబ్యూజివ్, డిఫెమేటరీ, హరాస్మెంట్, బ్లాక్మెయిల్ ఆర్ ఎక్స్టార్షన్ లాంటి ఒఫెన్సెస్లు చేసి ఉంటుందో వీటి గురించి పోలీస్ స్టేషన్ ఆర్ మెజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయండి. మీరు ఇవన్నీ వాళ్ళతో చేయిస్తే, వాళ్ళు లీగల్ రెమెడీస్ ఉపయోగిస్తే వీటి ఆన్సర్ వైఫ్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక రకమైన ప్రెషర్ వైఫ్ మీద క్రియేట్ అవుతుంది. మీరు హస్బెండ్గా విక్టిమ్ అయితే, మీ ఫ్యామిలీ కూడా విక్టిమ్ అయితే, మీరు మీ హక్కులను ఉపయోగించినప్పుడే వైఫ్ డివోర్స్ ఆర్ అలిమనీ డిమాండ్స్ విషయంలో ఆలోచనలో పడుతుంది. మెన్స్కు చట్టాలు తక్కువ ఉన్నాయి అని అనుకోకండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. వెంటనే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.